హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఒకటి నాకు పదే పదే కనిపిస్తుంది. ఎందుకు ఆయన ఒక్కడే మాట్లాడుతున్నారు? ఆయన ఒక్కడే ఎందుకు మాట్లాడతాడు? ఆయన తప్ప ఇంకెవరు ఈ దేశంలో రాజకీయ నాయకులు కానీ స్పందించేటువంటి వ్యక్తులు లేరా? అందరూ గాజులు వేసుకొని కూర్చున్నారా? కొంచెం ఘాటుగానే మాట్లాడుతుంది. అవునో కాదో మీరే చెప్పండి. తప్పు అయితే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి మీరు చెప్పండి. నేను ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. డెఫినెట్గా నేను నా దేశాన్ని నా మతాన్ని గౌరవిస్తాను. ఇతర మతాలని ఇతర కులాలని డెఫినెట్గా నా మతాన్ని పూజించుకుంటే ఇతర మతాలని గౌరవించేటువంటి పని నేర్పింది నా మతం. నా ధర్మం అది నాకు చెప్పింది. ఎక్కడా కూడా ఇతర మతాలని కించపరిచమని కానీ ఇతర కులాలని సరిగ్గా చూడొద్దని కానీ నా మతం నా ధర్మం నాకు ఎప్పుడు చెప్పల. అందుకని నేను ఆ పని చేయను. హిందువులకి చాలామంది ముఖ్యంగా ఈ ఒక్క దేశమే ఉంది, వేరే దేశాలు ఎక్కడ లేవు. అక్కడ పాకిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు ఉన్నటువంటి కొంతమంది హిందువులు వాళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో అది కూడా మన దేశంలో భాగంగా ఉన్నప్పుడు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది. కానీ అక్కడ ఉండేటువంటి ఎంతోమంది నిన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి నిజంగా దాన్ని ఏమనాలో తెలియట్లే. ఒక హిందువు ఒక అబ్బాయి నా మతం ఇలాగే నేను చెప్పినట్టే చెప్పాడు. నా మతం నాకు అందరినీ సమానంగా చూడమని చెప్పింది అని చెప్తే, అంటే మా దేవుడు చెప్పలేదు, మా దేవుడు కించపరచమన్నాడు అని చెప్పేసి అనుకుంటావా అని చెప్పి ఆ అబ్బాయిని కొట్టింది. కొట్టి 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 బతికుండగానే ఒక కర్రకి ఏలాడి తీసి నిర్దాక్షిణ్యంగా బతికుండగానే తగలపెట్టేశారు. అందరూ చూస్తుండగా, కొన్ని వేల మంది చూస్తుండగా. ఏంటిది? మన దేశంలో మన హిందువులకి రక్షణ ఉండదు. పక్క దేశాల్లో మన హిందువులకి తక్కువ మెజారిటీలో మైనారిటీలుగా ఉండేటువంటి హిందువులకి రక్షణ ఉండదు. మన దేశంలో మాత్రం పక్క దేశాల నుంచి వచ్చేటువంటి దొంగదారులుగా వచ్చేటువంటి ఎంతోమంది రోహింగ్యాలకి ఇక్కడ మన దేశంలో మాత్రం పెద్ద పెద్ద పీటలు వేసి హైవేలు ఎమ్మట పూల షాపుల్లో పళ్ళ షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చుకుంటూ షాపులు బిజినెస్లు పెట్టించుకుంటూ వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు పుట్టించి వాళ్ళకి ఇక్కడ ఓటర్ ఐడీలు పుట్టించి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ముస్లింలు, పక్క దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు కొంతమంది, పాకిస్తాన్లో ఉన్నట్టు కొంతమంది హిందువులు ఇంత దారుణమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మన దేశం ఎందుకని తీసుకొచ్చుకోలేకపోతుంది? ఎందుకని ఎవరో మాట్లాడలేకపోతున్నారు? ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్టులు వచ్చి నువ్వు హిందువు కాదా అని చెప్పి ప్యాంట్ ఓడదీసి మరి చూసి కాల్ చేసినా కూడా మనకి సిగ్గు రావట్లేదా? మనలో ధైర్యం చావట్లేదా? మాట్లాడాలంటేనే కూడా భయం వేసేస్తుందా రాజకీయ నాయకులకి? అంటే ఈ మతం గురించి మాట్లాడితే ఈ మతం ఓట్లు పోతాయేమో, ఈ కులం గురించి మాట్లాడితే ఆ కులం ఓట్లు పోతాయేమో అనేటువంటి ఆలోచనలు తప్ప మానవత్వంతో ఆలోచించటం మానేశారా? మాకు ఓట్లే తప్ప మాకు మన ధర్మం చెప్పింది కానీ మనం పాటిస్తున్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విలువలు కానీ మనకు అవసరం లేదు అనుకుంటున్నారా? మనం బాగుంటే చాలు, మన కుటుంబాలు బాగుంటే చాలు, మన పిల్లలకి డబ్బులు సంపాదిస్తే చాలు అనుకుంటున్నారా? ఏం బ్రతుకు అసలు ఇది? ఏం చేస్తున్నామో తెలుస్తుందా? నేను ఒక్కడిని చూపిస్తా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సైకో, నేను మాల్లో ఉన్నాను కానీ వాడు వీడు అనకూడదు, కానీ సైకో టెర్రరిస్ట్ వెధవ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన లేఖినా కొడుకులు హిందువులు. సిగ్గు శరం ఉంటే గనక ఇలాంటి వ్యక్తిని మన భారతదేశంలో మనం ఇంకా మేపుతున్నాం. ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసి కొంతమంది ఒక మతానికి, అంటే ఒక పేటీఎం బ్యాచ్ ముసుగులోను, లేదంటే వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటి నాయకుడికి సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి ముసుగులోనూ ఇతన్ని ఈ లేఖి వెధవకి సపోర్ట్ చేస్తున్నారు. చూసారా? హిందువులు లేఖి వెధవలట. బంగ్లాదేశ్లో ఉన్నోళ్ళైనా ఎక్కడున్న వాళ్ళైనా సరే హిందువులు లేఖి వెధవల్లా కనిపిస్తున్నారా? వాళ్ళు ఉండేటువంటి తిండి తింటూ, వాళ్ళు పండించేటువంటి పంట తింటూ వాళ్ళ మీద ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు వీడికి? మీరు చెప్పండి. వీడిని ఇంకా మన దేశం భరించాలా? ఆ లేఖి వెధవని ఈ దేశంలో ఇంకా పెంచి పోషిస్తున్నటువంటి మీరు, ఆ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సిగ్గు లేదా? ఈ 1,00,000 మంది కూడా అలాంటి వ్యక్తులేనా?
ఈ 1,00,000 మంది కూడా లేకి వెధవలు ఉన్నారా? 1,00,000 మందిలో ఆయన అన్నటువంటి లేకి వెధవలు హిందువులు అక్కడ కూడా ఉన్నారా? ఉంటే గనక మీరు ఇప్పుడే చూసుకోండి. మిమ్మల్ని కూడా అన్నాడు. ఆ 1,00,000 మంది వేరే సంబంధించినటువంటి వ్యక్తులు అయితే గనక ఆలోచించుకోండి. ఏం బ్రతుకు సార్ ఇది? ఇలాంటి వెధవలను కూడా ఈ దేశంలో పెంచి పోషించాలా మనం? ఇంత దారుణమైనటువంటి దిగజారుడు స్థాయికి ఉన్నామా? నీకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, రాజకీయం చేతగాక, కులాన్ని కుంపట్లు పెట్టి మతం ముసుగులు వేసుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి నువ్వు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడతావా? హిందువుల గురించి మాట్లాడతావా? నువ్వెంత? నీ బ్రతుకు ఎంత చెప్పు అసలు? నీ స్థాయి ఎంత అసలు? నువ్వు నీది ఒక బ్రతుకేనా? ఒకళ్ళని కించపరుస్తూ బ్రతికేటువంటి బ్రతుకు నీది ఒక బ్రతికేనా? ఒకళ్ళని తిడుతూ కడుపు నింపుకుంటే నీది అసలు బ్రతికే అంటారా? ఒక మతం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కడుపు నింపుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, సిగ్గు లేదా అసలు నీకు? బ్రతికితే నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే హిందువుల గురించో డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. సిగ్గులేని మాటలు ఎందుకు నీకు? ఎంతవరకు సహించాం, ఎంతవరకు విన్నాం. ఇలాంటి వాడిని ఇంకా మన దేశంలో ఉంచుకున్నందుకు నేనైతే సిగ్గుపడుతున్నా. నేను ఏ మతానికి ఇక్కడ ఆలోచించట్లా, ఎవరిని ఎక్కడికో ఇలువమని చెప్పట్లా. కాకపోతే ఇక్కడ మెజారిటీగా బతుకుతున్నటువంటి హిందువులకి రక్షణ లేకపోతే ఎలాగా? మన భారతదేశ ప్రభుత్వం అయినా సరే నేను ప్రశ్నిస్తున్నా, బీజేపీని అయినా సరే, పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడెక్కడో ఒక్కటి అలా ఉండేటువంటి 4-5 కుటుంబాలు ఎంత ఇబ్బందులు పడుతుంటే, ఎక్కడి నుంచో అసలు వేరేలా వచ్చేసి మన దేశాన్ని దోచుకు తింటున్నటువంటి రోహింగ్యాలు ఎంతమందో ఈ దేశంలో బ్రతుకుతుంటే, మన దేశం తప్ప ఇంకొక దేశంలో బ్రతకడానికి అవకాశం లేనటువంటి హిందువులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోతున్నారు ఈ దేశంలో బ్రతకడానికి? ఎందుకు మనం అంతలా ఇలాంటి చట్టాలను, ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసుకున్నాం? ఒక్కసారి ఆలోచించండి. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ హ్యాపీగా ఉన్నారా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ హ్యాపీగా ఉన్నారా? మనం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ని అక్కడికి వెళ్ళనిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ మాత్రం ఇక్కడికి వచ్చి మన దేశాన్ని దోచుకు తినచ్చు. ఇక్కడ బాంబులేసి మన జనాల్ని గన్నులు పెట్టి చంపేయచ్చు. నీ మతం ఏంటి అని చెప్పి ప్యాంట్ లోడ తీసి చూసి మరీ కాల్ చేయొచ్చు. కానీ మన దేశంలో మాత్రమే ఉండేటువంటి హిందువుల్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరిని కాపాడుకుంటాం నాకు అర్థం కాదు. ఇలాంటి లేకి వెధవల వల్ల, ఇలాంటి లేకి మాటల వల్ల ఈ దేశంలో ఎలాంటి వ్యక్తులను మనం తయారు చేసుకుంటున్నామో, అవకాశాలు ఇస్తున్నామో చూస్తున్నారా? ఇలాంటి వ్యక్తులు మన దేశంలో ఉండాలా అసలు? మీరు చెప్పండి. ఇలాంటి లేకి వెధవలకి ఈ దేశంలో స్థానం ఉండగా లేనిది హిందువులుగా అసలు వాళ్ళు ఏం తప్పు చేశారని? ఒక మతానికి సంబంధించి ఏమన్నా కించపరిచాడా? తను ఏమన్నాడు? తను అన్నటువంటి మాటని వేరే మతానికి అనుకున్నట్టుగా వాళ్ళు తీసుకుని ఇంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తే ఏ దేశం మాట్లాడదే? ఇది ఆలోచించుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది పరిస్థితి కూడా ఇంతే. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మాట్లాడాలా? ఇంకెవరో లేదా? చేతులకి గాజులు వేసుకుని కూర్చున్నారా మన దేశంలో రాజకీయ నాయకులు? ఆలోచించుకుని. నిజంగా చెప్తున్నాను కదా, అందుకే నేను చేతులకి గాజులు వేసుకుని కూర్చోలే, అందుకని వచ్చి మాట్లాడుతున్నాను. మీకు దమ్ము ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈయనకి ఇంకా సపోర్ట్ చేస్తానంటే మాట్లాడండి.